పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పాల్గొని బాణసంచ కాల్చారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. దేశంలో బీజేపీ పార్టీ బలమైన శక్తిగా మారుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బీజేపీ ఎన్డీఏ గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎత్తుగడలు, అబద్ధాలు, మోసాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో పరిస్థితులను గమనించిన ప్రజలు దేశ అభివృద్ధిని చూసి ఓటు వేసి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పట్టం కడుతుందని చెప్పారు. జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, అబద్ధాలు, మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచిండ్రో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు. కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా, నిజాయితీగా, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది